విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం కప్ 2024లో భాగంగా జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు, క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 32 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు సెలెక్ట్ చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎస్ఐ అభినవ్ తదితరులు పాల్గొన్నారు. సమ్మయ్య గారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఏంటంటే ఇక మన యొక్క అభివృద్ధిలో అంటే మన యొక్క జీవన విధానంలో అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మానసిక వికాసం అనేది ఉండాలి. అందులో భాగంగా ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఇవాళ రేపు బేసిక్ ఒక ఎక్సర్సైజ్ అంటే అది నడక, లేదంటే నెక్స్ట్ పరిగెత్తడం అంటే జాగింగ్ ఆర్ రన్నింగ్. అందులో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నడక కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ చేసినట్లయితే వారి యొక్క అంటే ఇది పునాది అనమాట. ఆ యొక్క వ్యక్తిలో ఫిజికల్ ఫిట్నెస్కి పునాది అంటే ఏమి వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ రన్నింగ్ అనమాట. అందులో భాగంగా ఏంటంటే బేసిక్ ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దీని మీద వీళ్ళు పోటీలు పెట్టడం అనేది చాలా సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా చిన్న ఏజ్ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో ఈ ఎడ్యుకేషన్ అవుతుంది, తర్వాత ఈ స్పోర్ట్స్ మీద అవుతుంది, గేమ్స్ మీద అవుతుంది. మంచి కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, మంచి ఆర్గనైజేషన్ చేసినట్లయితే ఇక్కడ మెరికల్ లాంటి ఈ స్పోర్ట్స్ మెన్ కూడా బయటకు వస్తారు. ముఖ్యంగా సమ్మయ్య గారు ఇక్కడ నేటివ్ అయినప్పటికి కూడా దేశవ్యాప్తంగా 5 కిలోమీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఈ రకంగా మిగతా వాళ్ళు కూడా ఇంతకుముందు సమ్మయ్య చెప్పినట్టుగా మన పల్లిమల్ల మండలంలో ఇంకా వాళ్ళు వచ్చేసి దేశవ్యాప్తంగా మంచి త్రోబాల్లో కూడా పథకాలు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ రకంగా ఇంకా చాలా మంది ఉంటారు ఈ మారుమూల ప్రాంతంలో. ఇటువంటి ఆర్గనైజేషన్ చేసినప్పుడే వాళ్ళ యొక్క ప్రతిభ అనేది బయటకు వస్తుంది. ఈ రోజు కూడా ఈ ఆర్గనైజేషన్ చేసినందుకు వారందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. జరుగుతున్న క్రమంలో వారు ఇక్కడి నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. వారు జాతీయ స్థాయిలో 5 కిలోమీటర్లు గోల్డ్ మెడల్ సాధించి రైల్వేలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి మనందరికీ మీ అందరికీ రోల్ మోడల్ గా నిలవడం జరిగింది. అయితే మన ప్రాంతంలో ఈ అథ్లెటిక్స్ లో చాలా వెనుకబడి ఉన్నారు. ఇతర గేమ్స్ కబడ్డీ కావచ్చు, షటిల్, ఇతర గేమ్స్ క్రికెట్ చాలా నడుస్తున్నాయి. కానీ అథ్లెటిక్స్ లో ముఖ్యంగా రన్నింగ్ లో, తర్వాత హై జంప్, లాంగ్ జంప్, అథ్లెటిక్స్ లో చాలా వెనుకబడి ఉన్నామని వారు రైల్వేలో ఉంటూ స్టేట్ లో అప్పాలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ గా, తర్వాత పివి సింధుకు ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ గా, అంతర్జాతీయ జాతీయ స్థాయి క్రీడాకారులకు ట్రైనర్ గా ఉంటూ మరి నా ప్రాంతానికి నేను సైతం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మన జిల్లాలో ఈ అథ్లెటిక్స్ ను ఎంకరేజ్ చేయడానికి ఈ జిల్లా సెక్రటరీగా వారు బాధ్యతలు చేపట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ సరైన వేదిక లేకపోవడం, అవకాశాలు కల్పించేవారు లేకపోవడంతో మరి ఏ కార్యక్రమం చేసినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో లేకుండా చిట్యాల వైపు, గణపూర్ వైపే ప్రతిసారి చేస్తూ ఉండే. మరి ఈసారి ఈ కార్యక్రమం ఉంది అని నాకు ఫోన్ చేసిన తర్వాత వారి అసోసియేషన్ ఎలక్షన్ ఒకసారి జరుగుతున్న క్రమంలో నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళి నా యొక్క ఒపీనియన్ కొన్ని షేర్ చేసుకున్న తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ సారంగపాణి గారు వారు చాలా మందిని ఒలింపిక్స్ దాకా పంపించిన చరిత్ర ఉంటది. వారు నన్ను ఏమన్నారంటే, ఈ జిల్లాకు ఆ స్పోర్ట్స్ మీద మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ పార్టీలో కూడా అంటే ఒక పదవిలో కూడా ఉన్నారు కాబట్టి మీరే దీనికి చైర్మన్ గా ఉండండి అంటే, నాకు పెద్ద అవగాహన లేస్తారంటే పర్లేదు, చైర్మన్ అంటే కోఆర్డినేషన్ చేయడం, స్పాన్సర్లను చూడడం, పిల్లలు ఇతర కార్యక్రమాలకు, ఇతర ఈవెంట్లకు, ఇతర టోర్నీలకు, ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు కొంచెం హెల్ప్ చేయించడం, మీరు చేయడం, ఇతర హెల్ప్ చేయించడం అంటే సరే అంటే నా పేరు చైర్మన్ గా రాశారు.